హాయ్ హలో మన ఆడవాళ్ళకి కిచెన్తో ఉండే రిలేషన్ అండ్ కిచెన్లో మనం చేసే కుకింగ్తో ఉండే రిలేషన్ సామాన్యమైనది కాదు. మరి ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ అనమాట. అదే ఈ డేస్లో ఉంది స్కేర్సిటీ ఆఫ్ ఎల్పిజి. అందరికీ తెలిసిందే కదా. మరి మన ఆడవాళ్ళకి ఎల్పిజి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. మరి ఇంత డిమాండ్ ఉంది, మనకే కాదు అందరికీ ఉంది. సో మనం బుక్ చేసిన 25 డేస్కి కూడా కన్ఫర్మ్గా వస్తుంది లేదు అని కూడా లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేయడం కొంచెం కంట్రోల్ చేయాలి ఎల్పిజిని. సో అండ్ దానికోసం కొన్ని టిప్స్, అంటే నేను అబ్జర్వ్ చేసినవి, ఎలా చేస్తే మనకి 1 మంత్ వచ్చే సిలిండర్ 2 మంత్స్ వస్తుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాను అలాంగ్ విత్ మై మార్నింగ్ రొటీన్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మేము ఇంట్లో యూజ్ చేసే సిలిండర్ అయితే మాకు 2 మంత్స్ వచ్చిందనమాట లిటరల్లీ. సో ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే లిమిట్గా యూసేజ్ చేయాలన్నమాట. మీన్స్ ఇది మనకి గ్యాస్ కంట్రోల్గా యూజ్ చేయడమే కాదు, అండ్ అది చేయాలి అంటే ఆల్టర్నేట్గా మనం లైక్ ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఇట్లాంటివి ఏదో ఒక ఆప్షన్ అయితే ఉండాలి, ఆల్టర్నేటివ్ ఆప్షన్. సో ఇండక్షన్ స్టవ్ అంటే మనకి స్పెషల్గా కోపో బౌల్స్ ఇదంతా ఎక్స్ట్రా బర్డెన్ కదా. సో బెటర్ యూజింగ్ ఎలక్ట్రిక్ కుక్కర్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ మంచిది కాదు, బట్ తప్పదు, మనం సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ మ్యాండేటరీ కదా. అండ్ మనం చైనా అటు సైడ్ వాళ్ళలాగా ఏది అంటే అది తినలేము. అట్లానే రా ఫుడ్, మనం ఎక్కువ డేస్ రా ఫుడ్ కూడా తిని బతకలేము. కాబట్టి ఇలా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అయితే యూజ్ చేసుకోక తప్పదు. సో మనం వెతుక్కోవాలి ఏ ఆల్టర్నేటివ్ అనేది. అండ్ మనం లిమిట్ చేయాలి అంటే ఇంకొక బెస్ట్ ఐడియా వచ్చేసి ఫాస్టింగ్ అనమాట. ఇలా ఫాస్టింగ్ అందరూ ఉండగలిగితే బెటర్. బట్ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, కిడ్స్ ఉంటారు, బట్ ఇదంతా కొంచెం సుసాధ్యమే అనుకుంటాను. బట్ కొందరు హౌసెస్లో అయితే పాసిబులే, బట్ మేనేజింగ్ చేయాలి. సో మనకి లేదు అంటే రా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఇట్లా ఇదన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలాంటివి కనుక చేసాము అంటే మనకి ఎల్పిజి ప్రాబ్లం కూడా ఫేస్ చేయక్కర్లేదు, ఐ థింక్ సో. సో ఇన్ని చెప్పింది నేను కూడా. మా ఇంట్లో కూడా మేమైతే ఫాస్టింగ్ ఉండే అంత సీన్ అయితే అసలు లేదు. సో ఇంకా నేనైతే అబ్జర్వ్ చేసిన టిప్స్ అయితే మీతో కొన్ని షేర్ చేస్తాను. ఎందుకు అంటే ఇవి మనకి ఇంట్లో మనం డైలీ చేసే యాక్టివిటీస్లో మనం తెలిసి తెలియకుండా చాలా చేసేస్తాం. సో ఇట్లాంటివన్నీ మనం కనుక కొన్ని తెలుసుకున్నాము అంటే ఇలాంటి స్కేర్సిటీ ఉన్న టైంలో మనకి హెల్ప్ అవుతుంది అని నా ఐడియా అనమాట. సో నేనైతే అలాంగ్ విత్ మై మార్నింగ్ రొటీన్ నేనైతే ఈ టిప్స్ కూడా ఈరోజు షేర్ చేద్దాము అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. మీరైతే చాలా పాయింట్స్ అయితే నోటీస్ చేస్తారు. మీకు కూడా మాలాగా 1.5 మంత్ టు 2 మంత్స్ అయితే ఎల్పిజి ష్యూర్గా వస్తుంది. నేనైతే ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బట్ ఓన్లీ ఫర్ రైస్కే అనమాట, ఇంకా దేనికి అయితే యూజ్ చేయను. సో ఇక వీడియోలోకి వెళ్ళామంటే ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, మనం కిడ్స్కి కానీ మనకంటే ఏదో ఒకటి చేసుకుని తగ్గించుకుంటాం, కానీ కిడ్స్కి మాత్రం తగ్గించే స్కోప్ ఉండదు కదా. వాళ్ళకి చేయాల్సినవి వాళ్ళకైతే చేయాలి. సో మనం కొంచెం అంటే కొంచెమైనా ఆదా చేయగలగాలి అంతే. సో దట్ మనకు దాని గురించి ఎక్కువ డేస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మనం చేసే ఈ సేవింగ్స్లో 40-45% దాకా మనమైతే సేవ్ చేయొచ్చు ఐ థింక్, ఇన్ ద సేమ్ కిచెన్ అండ్ ఇన్ ద సేమ్ కుకింగ్, బట్ విత్ సమ్ లిటిల్ చేంజెస్ అంతే అనమాట. ఫస్ట్ మనమైతే షెడ్యూల్ చేసుకోవాలి. మార్నింగ్ మనం ఏం చేసుకోవాలి, మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, ఈవినింగ్ ఏంటి, నైట్ ఏంటి. సో దట్ మనకైతే కావాల్సిన వెజ్జీస్ అవన్నీ ఎట్ ఎ టైం బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్కి నేనైతే ఇప్పుడు ఇడ్లీ చేశాను, దాంట్లో చట్నీ చేశాను. పోపు వేయాలి అంటే ఫస్ట్ చట్నీకి కావాల్సినవన్నీ ఫ్రై చేసుకొని నెక్స్ట్ పోపు కూడా ఒకేసారి వేసేసుకుంటాను అనమాట. సో దట్ మనమైతే ఎట్ ఎ టైం చేయడం వల్ల 10% అయితే సేవ్ చేయొచ్చు ఎల్పిజిని. ఎందుకంటే ప్రతిసారి పోపు వేసామంటే మనం గ్యాస్ కన్జ్యూమ్ అవుతుంది, ప్లస్ బాయిల్ అవ్వాలి కదా మనం పెట్టే కడాయి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి, అవి ఫ్రై అవ్వాలి, మళ్ళీ పెట్టాము అంటే మళ్ళీ అది ఫస్ట్ నుంచి హీట్ అవ్వాలి కదా. సో ఇట్లా మనం అన్నీ ఒకేసారి కనుక చేసేసుకున్నాము అంటే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం 5% మినిమం సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం డైలీ 3 టైమ్స్ అయితే పోపు అయితే వేయకుండా ఉండం కదా, మార్నింగ్, మధ్యాహ్నం అండ్ నైట్. సో ఇట్లా మనం డైలీ 15% అయితే కన్సంప్షన్ అనేది కొంచెం లిమిట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఆదా చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. సో అండ్ సెకండ్లీ, కుకింగ్ విత్ లిడ్ అనమాట. అంటే ఊరికే ఓపెన్ చేయకూడదు, పెడితే మనం పైన ఆవిరి అనేది వస్తుంది కదా, ఆవిరి వల్ల చాలా అంటే చాలా కుక్ అవుతుంది అనమాట. మనం ఊరికే మూత తీసి పెట్టామంటే ఎంతో కొంత ఆవిరి బయటకు పోతుంది. సో దట్ ఆవిరి పోయింది అంటే మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి అవ్వాలి కదా. సో వేడి రావాలంటే టైం పడుతుంది. సో దీనివల్ల కూడా మనకి కొంచెం లాస్ అయితే ఉంటుంది.
సో ఇలా చేస్తే కూడా మనం ఎల్పిజిని 15% దాకా తగ్గించుకోవచ్చు అనమాట. సో వీలైనప్పుడు మోస్ట్లీ లిడ్ పెట్టండి. వీలు కానప్పుడు అంటే కొన్ని మిల్క్ అట్లాంటి వాటికి వదిలేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్యూస్ ద ఫ్లేమ్, మెయింటైన్ టు మీడియం టు లో ఫ్లేమ్. వన్స్ బాయిల్ అయ్యాక మనం రెడ్యూస్ చేస్తే కనుక ఒక 5% దాకా ఎల్పిజిని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే కొందరైతే మొత్తం కుక్ అయ్యేదాకా 90% మొత్తం, చాలామంది ఎట్లున్నారు అంటే మొత్తం కుక్ అవ్వాలి, మనం చేసే ఐటమ్ ఏదైనా కూడా 100% కుక్ అయ్యేదాకా ఉంచుతున్నారనమాట. అట్లా కాకుండా మనం 90% కుక్ అయ్యేదాకా ఉంచితే చాలు. మిగతా 10% ఎందుకు అంటే ఆ బౌల్, ఇప్పుడు నేను ఈ రొట్టె వేసాను అంటే మనకి 90% కుక్ అయ్యాక మనం చూసి ఆఫ్ చేసి ఒక 5 minutes అట్లనే ఉంచేసేయచ్చు మూత పెట్టి. సో దట్ ఆ బాండలికి ఉంటుంది వేడి, ఆ వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడికి మిగతా 10% అయితే మనకు కుక్ అయిపోతుంది అనమాట. సో మనం దీనివల్ల కూడా ఒక 5 to 10% ఎల్పిజిని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట, హీట్ ఉంటుంది కాబట్టి. సో అందుకని 90% కుక్ అయిన తర్వాత మోస్ట్లీ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ కొందరు అయితే ఏం చేస్తారు అంటే ఫ్రోజన్వి మనం గ్రీన్ పీస్ అని ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా తీసేసి స్టవ్ మీద వేసేస్తారు. అండ్ అవి కుక్ అవ్వడానికి ఎక్స్ట్రా హీట్ కావాలి. సో అది చాలామందికి తెలియదు అనమాట. సో కూలింగ్ మొత్తం పోయిన తర్వాత మనం కుకింగ్ అనేది చేయాలన్నమాట. దీనివల్ల కూడా మనం ఒక 5% ఎల్పిజి అయితే సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కుక్ చేసేటప్పుడు వాటర్ వేస్తాం, రైస్కి, దాల్కి, వాటన్నిటికీ వేస్తాము. ఆ వేసేవి కూల్ వాటర్ బదులు మనం హాట్ వాటర్ యూజ్ చేయాలన్నమాట. హాట్ వాటర్ మనం స్టవ్ మీదే కాదు, లైక్ కెటిల్లో పెట్టుకోవచ్చు, కుక్కర్లో పెట్టుకోవచ్చు, ఎట్లయినా రైస్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ మనం హాట్ వాటర్ కనుక వేసాము అంటే అది కొంచెం నానడానికి తొందరగా ఎక్కువ టైం పట్టదనమాట. సో ఒకవేళ ఎక్కువ నానకపోయినా కూడా హాట్ వాటర్ వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ దీనివల్ల కూడా ఎల్పిజి అనేది సేవ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మర్చిపోతే పర్వాలేదు, ఇట్లా రైస్ కానీ దాల్ కానీ ఏదన్నా కుక్ చేసేటప్పుడు మనం దాన్ని బాగా సోక్ చేయాలన్నమాట. మీన్స్ ఒక 1/2 hour to 1 hour సోక్ చేసాము అంటే అది కొంచెం సోక్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. అందుకని సోక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల కూడా మనం ఒక 20% దాకా ఎల్పిజిని రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేక్ ష్యూర్ నెక్స్ట్ టైం నుంచి నానబెట్టడానికి వీలు లేకపోతే ఓకే, వీలున్నంత వరకు నానబెట్టడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వెజిటబుల్స్ కట్ చేస్తాం కదా, చాపింగ్ చేసేటప్పుడు కొంచెం స్మాల్ బిట్స్గా కట్ చేయండి. సో దట్ మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ మనము కుక్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ అట్లాంటివి కనుక స్ప్రింకిల్ చేసాము అంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎందుకంటే స్మాల్గా కట్ చేయడం వల్ల హీట్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట మనం కుక్ చేసే యుటెన్సిల్స్. సో మనం కుక్ చేసేటప్పుడు కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే బెటర్ అనమాట. మనకి ఇప్పుడు ఎలాగో చాపింగ్ బోర్డ్స్, చాపింగ్ కట్టర్స్ ఇట్లాంటివి చాలా అవైలబుల్లో ఉన్నాయి కదా మార్కెట్లో. అవి ఒకటి కనుక తెచ్చుకుంటే మనం దీంట్లో కూడా మనం గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి గిన్నె యూస్ చేస్తాం కదా, అవన్నీ కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట. సో దట్ వెడల్పుగా ఉంది అంటే ఐటమ్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో మనం యూజ్ చేసే గిన్నెలు కూడా అట్లా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రెడ్ అయ్యి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం యూజ్ చేసేది, ఇప్పుడు రైస్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, రైస్ అనేది మనం విడిగా కుక్ చేయాలి అంటే టైం పడుతుంది. సో మనం ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేసుకున్నాము అంటే డైరెక్ట్గా ఎక్కువ మల్టిపుల్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాల్, రైస్ ఇట్లాంటివన్నీ 2 కలిపి ఒక్కసారిగా పెట్టుకోవచ్చు. సో దట్ మనకి 2 కుక్ అయిపోతాయి కదా. సో ఇట్లాంటిది ఒక ఆల్టర్నేటివ్ వే అనమాట. సో మనం ప్రెషర్ కుక్కర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు డేస్లో 2 వస్తున్నాయి, 3 వస్తున్నాయి, 4 వస్తున్నాయి బర్నర్స్. సో మనమైతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ప్రతి బర్నర్కి కూడా మనకి ఒక 2 పెద్దవి, ఒక 2 చిన్నవి వస్తాయి. ఎగ్జాంపుల్కి చిన్నదాని మీద చిన్నది పెట్టుకోవాలన్నమాట, చిన్న గిన్నె పెట్టుకోవాలి. సో దట్ మనకి ఈ ఫ్లేమ్ అనేది బయటికి పోకూడదు, ఆ గిన్నె కిందనే ఉండాలన్నమాట. అట్లా మనం చిన్న గిన్నె పెట్టేటప్పుడు పెద్ద స్టవ్ మీద పెట్టామనుకోండి పాడైపోతుంది, గిన్నె పాడైపోతుంది, గ్యాస్ కూడా పక్క నుంచి ఆ ఫ్లేమ్ అనేది బయటకు పోతుంది. సో నో యూజ్ అండ్ వేస్ట్ ఆఫ్ ద గ్యాస్. సో మనం చిన్న స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకోవాలి, పెద్ద స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట. అది కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి.
అండ్ దానివల్ల మనకి బర్నర్స్ కూడా ఎక్కువ పాడవదనమాట. ఫ్లేమ్ కూడా మనకి లిమిట్గా ఉంటుంది కాబట్టి దాని వరకే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనం స్టవ్ బర్నర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేయాలన్నమాట. ఎందుకు అంటే లోపల అక్కడక్కడ డస్ట్ ఉంటుంది. అలా ఆ డస్ట్ అనేది స్ట్రక్ అయినప్పుడు మనకి మంట అనేది తక్కువ వస్తుంది. మనం అదే గమనించుకోకపోతే కనుక దానివల్ల కూడా మనకి గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఫ్లేమ్ చిన్నది వస్తుంది. చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. గమనించినట్లయితే ఇట్లా క్లియర్గా ఉండాలన్నమాట. ఏ హోల్లో కూడా మనకి డస్ట్ అనేది ఉండకూడదు. అట్లా అన్ని హోల్స్ క్లియర్గా కనిపెడుతూ నీట్గా ఉండాలన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆడవాళ్ళకైతే బోలెడైతే ఉంటాయి. కానీ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని నేను ఈరోజు కుకింగ్ చేసే దాంట్లోనే చాలా చూపించాను మీకైతే. మోస్ట్లీ ఎగ్జాంపుల్కి ఇప్పుడు కుక్ చేశాను, బనానా ఫ్రై కుక్ చేశాను అండ్ రసం చేశాను. పోపు అయితే రెండింటికి ఒకటేసారి వేసేసుకున్నాను. సో దట్ నేను షేర్ చేస్తాను, దీనికి కొంచెం పోపు దానికి కొంచెం పోపు, ఈజీగా అయిపోతుంది కదా. నెక్స్ట్ నేను కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈ బనానాస్ అండ్ టొమాటోస్ రసంకి రెండు కలిపి ఒక్కసారిగా కుక్ చేశాను అనమాట. సో మనకేమవుతుంది, ఒక్కసారిగా ఇంకా రసం కూడా ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. టొమాటో ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనకి 2 కర్రీస్ ఎట్ ఎ టైం అయిపోయింది. సో అట్లా మనం ఆల్టర్నేటివ్ వేస్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఈరోజు నేను అనుకున్న మెన్యూలో ఈ ఐటమ్స్ రెండు ఇట్లా సింక్ అవుతాయి అన్నమాట. అందుకని ఇట్లా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నైట్కి వచ్చేసి చపాతీలోకి పప్పు అనమాట. ఆ పప్పు కూడా నేను పోపు అయితే కొంచెం నేను వీడియోలో మిస్ అయింది, పోపు పక్కకి తీసి పెట్టేశాను అనమాట. నైట్ ఏముంది, జస్ట్ అన్ని మిక్స్ చేసేసి ఊరికే అలా స్మాష్ చేసుకొని లైట్గా హీట్ చేసుకోవడమే అంతే. అట్లా ఆల్టర్నేటివ్ వేస్ అనేది మనం సర్చ్ చేసుకోవాలన్నమాట. పొదుపు చేయాలి, ఏదైనా జాగ్రత్త చేయాలి అనుకోవాలంటే ఆడవాళ్ళ తర్వాతే ఎవరికన్నా అని అంటారు. సో ఆడవాళ్ళు ఆ మాటని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకున్నాము అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను. నాకు కనుక మళ్ళీ ఇంకా ఐడియా కనుక వచ్చింది అంటే నెక్స్ట్ నేను ఇంకా వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇట్లా మాటల్లో నా కుకింగ్ కూడా అయిపోయిందనమాట. అండ్ రైస్ వచ్చేసి ఈ మధ్య ఎల్పిజి స్కేర్సిటీ అప్పటి నుంచి మేమైతే ఎలక్ట్రిక్ కుక్కరే యూజ్ చేస్తున్నాము. అండ్ లిమిట్ హీటే ఉంచేస్తామన్నమాట. అండ్ ఇట్లా అయిపోగానే ఈవినింగ్ అయితే నేను ఇలా క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. అందరూ అనుకుంటారు నేను ఇలా చూపించినవన్నీ ఇలా డైలీ ఫాలో అవుతాను అని. బట్ డైలీ అయితే ఫాలో అవ్వను, నాకైతే వీలున్నప్పుడు. అండ్ వీలు చేసుకొని ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నాను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. సో అందుకని వీలున్నంత వరకు కాకుండా వీలు చేసుకొని తాగడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ ఎందుకు అంటే మధ్యాహ్నం పూట కొంచెం క్లైమేట్ కూడా బాగుంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి చల్లగా ఒక డ్రింక్ లాగా ఒకటి తాగితే ఫ్రూట్ జ్యూస్ టైప్లో క్యారెట్ జ్యూస్ బాగుంటుంది అని ఇట్లా మధ్యాహ్నానికి చూస్ చేసుకున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఈ స్వెట్కి ఈ కుకింగ్కి కిచెన్లో ఉంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేసే ఛాన్స్ వస్తుంది. అసలు ఆ డేకి ట్వైస్గా థ్రైస్ చేసినా కూడా ఏం ప్రాబ్లంగా అనిపించట్లేదు. సో ఇలా అయిపోయింది మధ్యాహ్నం అండ్ ఈవినింగ్. సో ఇంకా నైట్ వచ్చేసి చపాతీ అనమాట. ఈ చపాతీ కర్రీ కూడా ముందే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి అండ్ సమ్ బ్యాలెన్స్డ్ మధ్యాహ్నం బ్యాలెన్స్ ఉంటాయి కదా అవి కూడా అన్నీ మిక్స్ చేసి కలిపి కొట్టేసామన్నమాట. చపాతీ అయితే మిక్స్ చేస్తున్నాను. సో నేనైతే ఈ వీడియో మీకైతే బోర్ కొట్టించకూడదు అనేసి చాలా లిమిట్గా చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెట్టానమాట. అండ్ నాకు తోచిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. మీకు కనుక ఇంతకన్నా ఎక్స్ట్రా టిప్స్ కనుక తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకు అంటే అందరూ అన్నీ తెలిసి ఉండాలి అని లేదు. నాకు తెలిసిన కొన్ని అయితే నేను మీతో షేర్ చేశాను. మీకు తెలిసినవి కనుక షేర్ చేస్తే నాకు తెలుస్తుంది అండ్ ఈ వీడియో చూసి చాలా మందికి కూడా తెలుస్తుంది అండ్ హెల్ప్ అవుతుంది కూడా. ఎందుకు అంటే ఈ డేస్లో ఈ స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఉంది. దాని నుంచి అందరం బయటపడాలి అనే చూస్తున్నాం కదా. సో మాకైతే ప్రస్తుతానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. స్పేర్గా ఇంకొక సిలిండర్ కూడా ఉంది. బట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఎవ్వరూ చేయకూడదు అనేసి నాకు తోచిని నేనైతే కొన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా మీకైతే ఈ వీడియో కొంచెం కాకపోతే కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసి నేను ఇదైతే పెట్టడం జరిగింది. సో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుద్ది అంటే తెలిసిందే కదా. షేర్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. సో దట్ మన దాంట్లో ఈ టిప్సే కాదు కొన్ని క్రాఫ్ట్కి రిలేటెడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి, అందరూ ఫాలో అవ్వండి. ఇక నైట్కి అయితే చపాతీ అనమాట. ఈరోజు చపాతీ అందరికీ చపాతీ అనమాట. అండ్ దాల్ అంటే మా వాళ్ళకైతే అస్సలు దిగదనమాట. ఎంతసేపటికి స్పైసీ మసాలా ఫుడ్స్ అంటారు. సో చపాతీ కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు అనేసి ఇక అందరికీ చపాతీ అయితే చేసేసామన్నమాట. తర్వాత ఇంకా కిడ్స్ని అయితే కొంచెం సేపు పెట్టిన తర్వాత ఇంకా వీకెండే కదా అనేసి మేము కూడా కొంచెం సేపు అలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం ఆఫ్టర్ డిన్నర్. ఇలా మా ఫుల్ డే వ్లాగ్ అయితే ఫుల్ డే అని చెప్పలేను, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే నేను చేసిన కుకింగ్ టైం అయితే మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. చూద్దాం
ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. ఎందుకు అంటే నేను ఈ మధ్య రీసెర్చ్ చేసిన దాంట్లో అయితే మనకి ఎక్కువ నీడ్ ఏది ఉంది, ఏ మ్యాటర్ మీద నీడ్ ఉంది అనేది దాని మీద చేస్తే కొంచెం బాగుంటుంది, అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తారు, అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ చేయాలి అని 2-3 టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉన్నాను. వాళ్ళకి నా ఛానల్ డీటెయిలింగ్ అదంతా ఇస్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దట్ అందుకని నేను కొంచెం థీమ్ చేంజ్ చేద్దాము, ప్రతిసారి ఎప్పుడు ఒకే వీడియో, ఒకే చాప్టర్, ఒకే టైప్ కాకుండా డిఫరెంట్గా చూపిద్దాము అనేసి, డిఫరెంట్గా మాట్లాడదాము అనేసి, కొంచెం ఎంగేజింగ్గా అట్లా ఉండాలి అనేసి అన్ని చేంజెస్ అయితే చేస్తున్నాను ఛానల్కి. క్రాఫ్ట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో, ఎంతవరకు హెల్ప్ అవుతుందో అందరికీ అనేసి నేనైతే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియోని కాదు, ప్రతి వీడియో కూడా దేనికి దానికి అప్డేట్ అవుతుంది అనుకుంటూనే వెళ్తాను. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్గా వెళ్తే మనం చేసే వర్క్స్ అంతే పాజిటివ్గా ఉంటాయి. మన ఎదురుగా ఉండే వాళ్ళని కూడా అంత పాజిటివ్గా తీసుకోగలుగుతాం. మనమే ఏమైద్దో అని భయపడతా ఉన్నాము అంటే మనకు జరిగేవి కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. సో ఇక ఇలా మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా ఇది కలుపుకొని తాగుతున్నాం అనమాట షర్బత్. ఈ ఎండలు ఏంటో అసలు అర్థం కావట్లేదు, అంత ఎండలు ఉన్నాయన్నమాట. ఎంత వాటర్ తాగినా ఆవిరి అంటారు కదా ఈ ఎండకి, అట్లా ఆవిరి అయిపోతున్నాయి అన్నమాట. ఇక తర్వాత మా పాప కూడా తాగుతూ ఉంది, ఈమైతే తాగుతూ ఆడుతూ ఉందన్నమాట. సో ఫైనల్గా వాళ్ళ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా ఆయన కూడా కూర్చున్నామన్నమాట. సరే ఎట్లా వీకెండే కదా, మనం రేపు చేసే పనులు పెద్దగా ఏం లేవు అని మేము కాసేపు ఆడతాము అనేసి కూర్చున్నామన్నమాట. మా పాప అయితే నేను వాళ్ళకి తీసానని నేను మీకు వీడియో తీస్తానింది. సో ఎందుకులే తను తీసినప్పుడు మనం పెడదాం, యూజ్ చేద్దాం అనేసి వీడియోనైతే ఇక్కడ మా క్లిప్ని ఇక్కడ యాడ్ చేశానమాట. సో నేనైతే రా క్లిప్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకు అంటే మా రా వాయిస్ అయితే మీకు కొంచెం జాగ్రత్తగా కావాలి. మీరు కనుక విన్నారు అంటే తర్వాత ఉంటారో ఉండరో తెలీదు, అందుకని రా క్లిప్స్ అయితే పెట్టట్లేదు. సో ఈ వీడియోనైతే ఇక్కడికి నేనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక బోర్ కొట్టించుంటే సారీ ఫర్ దట్, లేదు అంటే మీరు కనుక హెల్ప్ అవుతుంది, నచ్చింది, ఎంగేజింగ్గా ఉంటుంది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ. చేసుకోవాలి దీంట్లో నిమిషంలో డిసైడ్ చేసేసుకోవడం, ఇంత బిల్డప్ తెప్పించుకోవడం, ఇంత బిల్డప్ లేకపోతే భారతదేశపు నమ్మకమైన నంబర్ 1